కొలనోస్కోపీ అనగానే చాలా మంది భయపడిపోతారు. ఏదో చాలా డిఫికల్ట్ టెస్ట్, చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అని చాలా మంది భయపడుతుంటారు. వద్దు డాక్టర్ గారు అని చెప్తారు. ఇవాళ మనము కొలనోస్కోపీ గురించి తెలుసుకుందాం. కొలనోస్కోపీ అంటే ఒక లాంగ్ స్లెండర్ పైప్ ఉంటుంది. కొలనోస్కోప్ దాని టిప్ మీద కెమెరా ఉంటుంది, లైట్ సోర్స్ ఉంటుంది. వీటితో మనము పేగుది లాస్ట్ పార్ట్, మన పెద్ద పేగు ఆర్ కోలాన్ని ఎగ్జామిన్ చేస్తాము. డైరెక్ట్ గా మనం ప్రాబ్లం ఏంటో చూడగలుగుతాం. సో కొలనోస్కోపీ ఎందుకు చేస్తాము? మాక్సిమం 3 కారణాలు ఉంటాయండి కొలనోస్కోపీ చేసేది. మీకు ఉన్న సిమ్టమ్స్ కోసం. ఎవరో పేషెంట్ వస్తారు, మోషన్లో బ్లడ్ పడుతుంది, ఒక పేషెంట్ ఆకలి అవ్వట్లేదు, పొట్టలో నొప్పి అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది, మలబద్ధకం ఉంది, లేకపోతే ఫ్రీక్వెంట్ గా మోషన్స్ అవుతుంది. ఇవన్నీ కారణాలకు మనము డయాగ్నోస్ చేయడానికి మనము కొలనోస్కోపీ చేస్తాము. కొలనోస్కోపీలో మనకు పాలిప్స్ ఉన్నా, అల్సర్ ఉన్నా, క్యాన్సర్ ఉన్నా, లోపల ఏమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా, పైల్స్ ఉన్నా, ఇవన్నీ మనము తెలుసుకోవచ్చు. కొలనోస్కోపీ ఇంకో అవసరం ఎందుకు పడుతుందంటే స్క్రీనింగ్ కోసం. మోర్ దాన్ 45-50 ఇయర్స్ వాళ్ళకు ఎస్పెషలీ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉందని చెప్పినప్పుడు కొలనోస్కోపీ యాజ్ అ స్క్రీనింగ్ టెస్ట్. ఏమీ సిమ్టమ్స్ లేకున్నా కూడా లోపల ఏమైనా మనము అర్లీ స్టేజ్ క్యాన్సర్స్ ఆర్ పాలిప్స్ డిటెక్ట్ చేయడానికి చేస్తాము. థర్డ్ ఇండికేషన్ మనం కొలనోస్కోపీ చేసేది ఎందుకంటే ఆల్రెడీ ఒక నోన్ కండిషన్ ని మనము మానిటర్ చేయడానికి. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్, ఐబిడి, అల్సరేటివ్ కొలైటిస్, క్రాన్స్ డిజీజ్, వీటిలో మనము లోపల రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ ఎలా ఉంది చూడడానికి. ఆల్రెడీ పాలిప్స్ ఉన్న పేషెంట్ తెలుసున్న పేషెంట్ కి మళ్ళీ ఏమైనా పాలిప్స్ కొత్తగా వచ్చినాయో చూడడానికి, మానిటరింగ్ కోసం. ఇవి 3 కామన్ ఇండికేషన్స్ మనము కొలనోస్కోపీ చేసేది. ఎవరికి అవసరం కొలనోస్కోపీ? నేను చేయించుకోవాలన్నా డాక్టర్ గారు కొలనోస్కోపీ అంటే లాస్ ఆఫ్ యాపెటైట్, ఎనీమియా, తెలియకుండా రక్తం తక్కువ అవ్వడము, ఆకలి ఉండకపోవడము, పొట్ట నొప్పి, మోషన్లో బ్లడ్ కనబడము, డార్క్ మరూన్ కలర్ స్టూల్స్ కనబడము, ఆర్ మోర్ దాన్ 50 ఇయర్స్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ పాలిప్స్ ఉన్నా మనము కొలనోస్కోపీ చేయించుకోవాలి. కొలనోస్కోపీ ఏమైనా భయపడాల్సిన ప్రొసీజరా? బాగా పెయిన్ ఉంటుంది. కొలనోస్కోపీ చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. ఇది ఇన్ సేఫ్ హ్యాండ్స్. దాని రిస్క్ చాలా తక్కువ, సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ, కాంప్లికేషన్ రేట్ వెరీ 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 రేర్. సో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకొని మనము ఉన్న ప్రాబ్లమ్ని ఎర్లీ స్టేజ్లో ఐడెంటిఫై చేసుకోవడం చాలా మంచిది. అండ్ కొలనోస్కోపీతో అది మనం చేయగలుగుతాం. థ్యాంక్ యూ.